ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డియర్ స్టూడెంట్స్, విచిత్ర కళ్యాణ్ నాటక రిహార్సల్కి విచ్చేసిన పార్టిసిపేట్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సార్, విచిత్రం విచిత్రం అని ఇందాకటి నుంచి చెప్తూనే ఉన్నారు. అసలు ఇక్కడ విచిత్రమే కనిపించట్లేదు సార్. చూస్తే కనపడదు నాయనా, పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు కనపడుతుంది. స్క్రిప్ట్ మొత్తం విచిత్రాలే దాచుంచాను. ఇందులో హీరో నేనే సార్. నిన్నింకా పిలవలేదు. ఒకరు పిలిచేదేంటి? చరణ్ హీరో అయితే నేనే హీరోయిన్ని. సైడ్ క్యారెక్టర్వి సైడ్ లో ఉండు. అమ్మా పల్లవి, గీత, అలాగే నెక్స్ట్ భరత్, నెక్స్ట్ ధరణి, అందరూ వచ్చేసారు కదా. ఇంకా చప్పట్లు ఆపండి. గీత, నువ్వు హీరోకి, చరణ్కి నువ్వు మరదల క్యారెక్టర్వి. ఓకే సార్. ఇదిగో భరత్, నువ్వు ఇంట్లో వంటవాడివయ్యా, ఈవిడ నీకు భార్య కమ్ హెల్పరు. ఓకేనా? నెక్స్ట్ సార్ మరి నేను నువ్వు ఎక్స్ట్రా క్యారెక్టర్ అయ్యా. స్క్రిప్ట్ లో అవసరం పడితే పిలుస్తానులే, అక్కడికి వెళ్ళి నుంచోపో, వెళ్ళిపోపో. ఇప్పుడు హీరోయిన్ నేనే సార్, నేనే సార్ హీరోయిన్ని, నేనే. నీ ఉత్సాహం చూస్తుంటే ముచ్చటేస్తుందమ్మా. తర్వాత జాలేస్తుందేమో సార్. చూడమ్మా అక్షిత, ఇందులో నీ పాత్ర పాత్రలతో మొదలవుతుంది. పాత్రలతో మొదలు పెట్టడం ఏంటి సార్? ఇదే విచిత్రం కదా సార్. కరెక్ట్ గా క్యాచ్ చేసావమ్మా. అమ్మా చూడమ్మా అక్షిత, ఇందులో నీది చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్ అమ్మా. సార్, నాదేమైనా పల్లవిల సైడ్ క్యారెక్టరా? మెయిన్ క్యారెక్టర్ హీరోయిన్ సార్. మీరు క్యారెక్టర్ ని ఇంతలా చెప్పక్కర్లేదు, ఎంత డెప్త్ ఉన్నా సరే. అలా అలా నా పర్ఫార్మెన్స్ తో ఎలివేట్ చేసుకుంటూ అల్లుకుపోతాను. ఇదమ్మా, ఇది కావాల్సింది, ఆడియన్స్ కి కావాల్సింది ఇదే. ఇదిగో నీ పర్ఫార్మెన్స్ తోటి ఈ ఆడియన్స్ గుండెల్లో బాధ తన్నుకుంటూ వచ్చేయాలి. తన్నుకుంటూ వచ్చేసి నువ్వేం యాక్టింగ్ చేసావని చప్పట్లు కొట్టాలి. సార్, చెప్తున్నాను కదా సార్, నాకు ఈ డీటెయిల్స్ వద్దు. సీన్ చెప్పండి, నా పర్ఫార్మెన్స్ తో కిరగదీస్తా. అబ్బో, గెటప్ చేంజ్. ఏంటలా చూస్తున్నావు? తోము. నేను అంట్లు తోమలా? డైరెక్టర్ గారు. అమ్మా చెప్పాను కదమ్మా, నీ పాత్రలతో మొదలవుతుందని. అయితే మాత్రం హీరోయిన్ పని మనిషిలాగా పాత్రలు తోమడం ఏంటండి? గుండమ్మ కదా సినిమా చూసావా? అందులో సావిత్రి గారు వంట పనులు, ఇంటి పనులు, పప్పు రుబ్బడాలు, ఇవన్నీ పనులు చేస్తుందా చేయదా? సేమ్ టు సేమ్ అలాంటి క్యారెక్టర్ నీది. అంత డెప్త్ ఉందమ్మా నీ క్యారెక్టర్ లో. చెప్పాను కదమ్మా. ఓ, స్టార్ట్ చేయమ్మా. కానీ యాక్షన్. ఏంటి ఇంకా అంట్లు తోముతున్నావు? ఇంకా చాలా పనులున్నాయి, ఎప్పుడు చేస్తావు అవన్నీ? హే, ఇది స్టార్టింగ్ సీన్.
హీరోయిన్ ఇంట్రొడక్షన్ ఇలాగే ఉంటుంది. నీ బొంద హీరోయిన్ క్యారెక్టర్ పూర్తిగా తెలియదు అనుకుంటా దీనికి. కాని కాని రంగయ్య, అమ్మగారు బావగారు వచ్చి టైం అయింది. కాఫీ రెడీనా? అయిపోయిందమ్మా, రెడీగా ఉంది. మరి టిఫిన్ పెట్టేస్తున్నాం మేడం. సరే త్వరగా కానివ్వండి. అలాగే అమ్మగారు. ఏంటి బావగారు పొద్దున్నే బయలుదేరారు ఆఫీస్కా? కాదమ్మా, సర్కస్కి. నిన్ను మీ అక్కని మేపాలంటే ఆఫీస్కి వెళ్ళాలి కదా. పోండి బావగారు, మీరు మీ సరసాలు. ఉమ్, దీనికి చిరాక్కి సరసానికి తేడా తెలీదు. తింగర్ది. అక్షిత, నువ్వేంటి అంట్లు తవ్వుతున్నావు? క్యారెక్టర్ అండి, క్యారెక్టర్ లో డెప్త్ అలాంటిది మరి. ఏవండి, ఈ ఒక్క రోజు ఇంట్లో ఉండొచ్చు కదండి. ఈ రోజు మన పెళ్లి రోజు కదా, ఈ రోజు కూడా ఆఫీస్ ఏంటి? ఏంటండి మీరు, ఈ ఒక్క రోజైనా ఉండండి. మిమ్మల్ని మాట్లాడరేంటండి? నేనంటే మీకు ప్రేమ తగ్గిపోయింది. ఈ మధ్య నన్ను అసలు పట్టించుకోవడమే లేదు. ప్లీజ్ అండి, ఈరోజు మనం సినిమాకి వెళ్దామండి. తర్వాత షాపింగ్ కి కూడా వెళ్దాం. డైరెక్టర్ గారు, అమ్మా ఏంటండి నాది హీరోయిన్ క్యారెక్టర్ అన్నారు, పల్లవిది సైడ్ క్యారెక్టర్ అని చెప్పారు. ఇప్పుడు చూస్తేనేమో అది ఆయన మీద పడిపోతుంది. అసలు ఈ స్క్రిప్ట్ లో హీరోయిన్ నేనా అదా? హ్మ్, యాక్చువల్గా నువ్వే హీరోయిన్ అమ్మా. తనది జస్ట్ భార్య క్యారెక్టర్ అంతే. భార్య? నాకు ఇందాకే చెప్పారు. అదేంటి సార్, హీరో హీరోయిన్లు కదా పెళ్లి చేసుకుంటారు. చెప్పాను కదమ్మా, విచిత్ర కళ్యాణం అని. నిజానికి ఈ కథలో మీరిద్దరే హీరో హీరోయిన్లు. మీరిద్దరూ ప్రేమించుకున్నారు. ఊటీలో ఖాళీ లేదంటే అడ్జస్ట్ అయిపోయి కోటిలో సాంగ్ వేసుకుని మరీ ప్రేమించుకున్నారు. అయితే పరిస్థితి పనిచేస్తే రిచ్ కాక్ కూడా పిచ్ కాకులా తిరుగుతాడని నీ ప్రేమ మీద పరిస్థితి పనిచేసింది. కట్ చేస్తే ఈ అమ్మాయి ఏమో తినకి భార్య అయింది. ప్రియుణ్ణి చూడలేక నువ్వు ఈ ఇంట్లో కానీ అమ్మా కానీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.